హలో 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 ఎవరు? సార్ 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 నేను రితుని సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. ప్లీజ్ సార్. నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నానో తెలియటం లేదు. వాడు నన్ను చంపేస్తాడు సార్. ప్లీజ్ సార్ ఎలాగైనా నన్ను కాపాడండి. భయపడద్దు, ఫోన్ కట్ చేయకు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? టెల్ మీ సంథింగ్ యు సీ దేర్. హలో రితు, ఆర్ యు దేర్? హలో హలో హలో. సార్ అతని బాడీ పైనుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రమ్మన్నారు. ఇట్స్ ఓకే. అతను మీ ఇంట్లోంచి ఎలా కిడ్నాప్ చేశాడు? సార్ ఆ రోజు రాత్రి నాకు ఫోన్ చేశాడు. వెంటనే నన్ను కలిసి ముఖ్యమైన విషయం చెప్పాలన్నాడు. అప్పుడు టైం కరెక్ట్ గా రాత్రి 1 గంట. ఇంట్లోంచి బయటకు వచ్చామని చెప్పాడు. ఏదో చెప్పాలన్నాడు. ఆ తర్వాత జీవితంలో ఎప్పటికీ మమ్మల్ని డిస్టర్బ్ చేయనని చెప్పాడు. ఒకవేళ నేను ఇంట్లోంచి బయటికి రాకపోయినా, ఈ విషయం ఇంకెవరికైనా చెప్పినా, అతని మాట వినకపోతే మా ఇద్దరిని ప్రాణాలతో వదిలిపెట్టనన్నాడు. తర్వాత ఈరోజు సంజుకు జరిగిన విషయం నీకు తెలీదా అని అడిగాడు. అది విన్న తర్వాత నేను చాలా భయపడ్డాను సార్. ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకున్నాను. అందుకే నేను ఇంటి నుంచి బయటకు వచ్చాను. అందుకే సార్ అప్పుడు వాడు నన్ను. ఓకే, సో యూ డోంట్ నీడ్ టు గో టు హాస్పిటల్. వద్దు సార్, నాకు ట్రీట్మెంట్ తెలుసు. నీకింకా భయం పోయినట్టుగా లేదే? ఇక మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయరు. ఓకే, మీరు మీ పాత లైఫ్లోకి తిరిగి వెళ్ళిపోవచ్చు. తన సమస్య అది కాదు సార్. మరి తన వల్లే అతను చనిపోయాడు కదా, అది తలుచుకునే. అదా, నిన్నెవరైనా చంపడానికి వస్తే నువ్వు చేతులు కట్టుకుని చూస్తావా? పైగా ఇది ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోసం జరిగిన డెత్. ఆ విధంగానే ఉంటుంది ఎఫ్ఐఆర్. అందువల్ల ఈ కేసులో నీకు ఎలాంటి శిక్ష పడదు. సో నువ్వేమీ టెన్షన్ పడనక్కర్లేదు.